ఫెయిల్ అయితే ఎలా, అందరూ నా గురించి ఏమనుకుంటారు, అనుకున్న రిజల్ట్ రాకపోతే ఎలా. సగం పనులు ఇలాంటి ఆలోచనలతోనే ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉన్న చోటే ఆగిపోతారు. నువ్వు అబ్జర్వ్ చేస్తే భగవద్గీత ఫస్ట్ చాప్టర్ మొత్తం కురుక్షేత్ర యుద్ధానికి ముందున్న అర్జునుడి సిచ్యువేషన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. అందులో ఆల్మోస్ట్ ఇప్పుడు అనుకున్న క్వశ్చన్సే ఉంటాయి. నా సొంత వాళ్లతో యుద్ధం ఏంటి, వాళ్లను చంపితే నాకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇందులో ఆనందించడానికి ఏముంది, ఇలా ఒక చోట మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇదే ఓవర్ థింకింగ్. దీన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. లేదంటే టైం గడిచిపోయాక ఫ్యూచర్ లో రిగ్రెట్స్ అండ్ డిప్రెషన్ తప్ప ఒరిగేదేమీ లేదు. కృష్ణుడైతే అర్జునుడు చెప్పిందంతా విన్నాడు. నువ్వు ఒక జ్ఞానిలా మాట్లాడుతున్నావు, కానీ బాధపడక్కర్లేని వాటి గురించే బాధపడుతున్నావు. ఒక తెలివైన వాడు బ్రతికున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ బాధపడరు అని చెప్పేశాడు. బేసికలీ ఇక్కడ పాయింట్ ఏంటంటే యుద్ధం చేయడం అర్జునుడి ధర్మం, అంటే అతని డ్యూటీ. అది వదిలేసి దాని తర్వాత జరిగే వాటి గురించి ఎమోషన్స్ అని లాజిక్స్ అని మనసంతా క్వశ్చన్స్ తో నింపేసుకున్నాడు. ఓవర్ థింకింగ్ చేసిన ప్రతిసారి మనం కూడా ఆ యుద్ధ భూమిలో నిలబడ్డ అర్జునుడిలానే ఎదురయ్యే ప్రాబ్లమ్స్ వైపు చూస్తూ ఏం చెయ్యాలో తెలియక స్టక్ అయిపోతాం. ఇలా నీకు అవ్వకూడదంటే కృష్ణుడు చెప్పినట్టు చేయాల్సిన పని చెయ్యి, మిగతావన్నీ వదిలేసాయి అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో చెప్పాలంటే ఫ్యూచర్ లో ఏమవుతుంది అని పట్టించుకోకుండా చేసే పనిలో ఒక మనశ్శాంతి ఉంటుంది. దానితో ఈ ఓవర్ థింకింగ్ ఈజీగా పోతుంది.